స్థలాలను కూడా కడతాడంట. ఈరోజు ఎవరి కుటుంబం పాడైపోయిందో, ఎవరి హృదయం పాడైపోయిందో, మరి ఎంతమంది అయితే నా స్థలము పాడైపోయింది, నేను దేనికి పనికి రాను అని అనుకున్న వారి జీవితంలో దేవుడు ఏం చేస్తాడంట అండి, మరి గొప్ప మేలును జరిగిస్తాడంట. హల్లెలూయా. కట్టువాడు కదండి, కట్టువాడు ఆయనే. పాడైపోయిన స్థలములను చెట్లను నాటువాడు అనియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుందరు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్తును. ఆమేన్. హల్లెలూయా. కదండి, ఏంటంట దేవుడు చూడండి ఎంత గొప్ప ధన్యత ఇస్తుండు మనకి. పాడైపోయిన స్థలాలను అంట దేవుడు మళ్ళీ కడతాడంట. హల్లెలూయా. ఎంతమంది కుటుంబంలో ఆశీర్వాదం లేదో ఆశీర్వాదాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. మరి దేవుడు మరి ఏ చెట్లు అయితే నాటుతున్నాయో కదండి, మరి నీ స్థలంలో మరి చాలామంది కొంతమంది స్థలంలో ఏం చేస్తారు, మేము విత్తనాలు వేస్తున్నామండి, ఫలిస్తారు, మా చెట్లు పెడుతున్నాం, చచ్చిపోతున్నాయి, వెండిపోతున్నాయి అంటారా. అలాంటి స్థలాన్ని కూడా దేవుడు మొలిపించే దేవుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థించినప్పుడు కదండి, ఏ విషయంలో అయితే మీరు ప్రార్థిస్తున్నారో, ఏ స్థలం కొరకైతే ప్రార్థిస్తున్నారో, దేని కొరకైతే చింతిస్తున్నారో, ఎవరి హృదయం పాడైపోయిందని బాధపడుతున్నారో, లేకపోతే నా కుటుంబం పాడైపోయిందని చింతిస్తున్నారో, ఈరోజు ఎంతమంది అయితే బాధపడుతున్నారండి, దేవుడు మీకుతో మాట్లాడుతుండో. హల్లెలూయా. మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు, మిమ్మల్ని ఎంతగానో దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. పాడైపోయిన స్థలాలను దేవుడు కట్టుతారంట. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారంట అండి, యెహోవానైన నేను మాట ఇచ్చినాను, దానిని నెరవేర్తును. వారందరి ముందు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంట అండి, తలగా నియమిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు తలగా నియమించే దేవుడు కదండి, ప్రతి అవసరాలు తీర్చే దేవుడు అండి. మరి ప్రార్థించినప్పుడు గొప్ప మేలును చేసే దేవుడు. వాక్య ప్రకారం నడుచుకున్నప్పుడు దేవుడిని కుటుంబంలో అనేక మేలులు జరిగిస్తాడంట. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇచ్చే దేవుడు కదండి. కాబట్టి మనము ఎప్పుడైతే ప్రార్థిస్తామో, ఎప్పుడైతే దేవుని అడుగుతామో, దేవుడు అనేక మేలులు మీ పట్ల జరిగిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థిస్తామండి. దేవా, మరి నిజముగా మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. మమ్మల్ని రక్షించే దేవుడు, మమ్మల్ని పవిత్రపరిచే దేవుడు యేసుప్రభా, మమ్మల్ని అన్నిటి నుంచి విడిపించే దేవుడు యేసుప్రభా, మరి మమ్మల్ని అభివృద్ధి పరిచే దేవుడు, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అని ఎంతమంది అయితే ఈరోజు ఆశిస్తున్నారు, ఎంతమంది అయితే దేవుని అడుగుతున్నారండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతుండు. హల్లెలూయా. మిమ్మల్ని ఆశీర్వదించబోతుండు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని అడుగుదామండి. దేవుని అడిగినప్పుడు దేవుని నీ పట్ల గొప్ప మేలు చేస్తాడంట కదండి. ఇంకేమంటుండో, నేను యెహోవానై ఉన్నాను మీరు తెలుసుకొందురు కదండి. ఏం చేస్తాడంట అండి, పాడైపోయిన స్థలములని బాగు చేస్తాడంట, నేను ఆశీర్వదిస్తాడంట, ఉన్నత స్థితిని చేస్తాడంట. మళ్ళీ ఏమంటుండో, యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు కదండి. మన దేవుడే ఉన్నాడు. నిజంగా దేవుడు నా పట్ల చేసిండు, దేవా నువ్వు ఆశ్చర్యకరుడు వేసా, నిజంగా నా పట్ల అద్భుతం చేసిన దేవుడు అని చెప్పేసి ఏం చేస్తామంట అండి, దేవుడిని మనం తెలుసుకుంటామంట. హల్లెలూయా. ఇంకేమంటుండండి, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేసేదను, యెహోవా నాకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతున్నని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని గొప్ప ఆశీర్వాదం మనకిస్తాడంట, గొప్ప దీవెన మనకిస్తాడంట. ఎప్పుడైతే దేవుని మనం అడుగుతామో, దేవుడు మీ పట్ల అనేక అద్భుతాలు జరిగిస్తాడంట. హల్లెలూయా. అనేక ఆశ్చర్యాలు దేవుడు చేస్తాడంట. అనేకమైన దీవెనలు, అనేక ఆశీర్వాదాలు నీ కుటుంబానికి వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. కదండి, మరి దేవుడు మీ కుటుంబంలో అనేక వాగ్దానాలు నెరవేరుస్తాడంట. ఇది తెలుసుకోమని దేవుడు సెలవిస్తుండండి. మీరు నన్ను నమ్ముతున్నారు కాబట్టి, మీరు నన్ను ఆశ్రయిస్తున్నారు కాబట్టి, వాక్య ప్రకారం నడుస్తున్నారు కాబట్టి నీకు నెమ్మది నేను ఇస్తా. హల్లెలూయా. ధైర్యాన్ని ఇస్తా. హల్లెలూయా. కదండి, బ్రతకడం నేర్పిస్తా అంటుండు. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా మనం అన్నీ నేర్చుకుంటా ఉంటామండి కదండి. నీ జీవితంలో నీకు జ్ఞానం లేదనుకుంటున్నావేమో కదండి, నేను ఎలా బ్రతకాలనుకుంటున్నావో కదండి, శాంతి లేదనుకుంటున్నావో, నెమ్మది లేదనుకుంటున్నావో, ఎలా ప్రవర్తించాలని నువ్వు అనుకుంటున్నావో, దేవుని ఎలా ఆరాధించాలని తెలుసుకుంటున్నారు కదండి. నేను ముందు చెప్పిన మాటను బట్టి మరి ఏ అధ్యాయంలో ఏ గ్రంథంలో ఏదైతే ఉందో కదండి, మరి అది చదువుకున్నప్పుడు అంట దేవుడు మీ పట్ల గొప్ప మేలులు జరిగిస్తాడంట, గొప్ప ఆశీర్వాదము ఇస్తాడంట. కాబట్టి ఈ వాక్యాన్ని మీ జీవితాన్ని మార్చబోతుంది. హల్లెలూయా. నీ కుటుంబాన్ని కట్టబోతుంది. హల్లెలూయా. నీ పాడైపోయిన కుటుంబంని దేవుడు దీవించబోతున్నాడు. ఎంతకాలం మీరు గర్భఫలం లేక బాధపడుతున్నారేమో, గర్భఫలం లేక నా కుటుంబం పాడైపోతుంది, అందరితో నేను మాటలు పడతా ఉన్నాను, నాకు ఎవరు సహకరిస్తలేరు, మరి నన్ను అందరూ అవమానిస్తున్నారని మీరు బాధపడుతున్నారేమో, మీరు చింతిస్తున్నారేమో ఈరోజు కదండి. హల్లెలూయా.
హల్లెలూయా. పాడైపోయిన స్థలాన్ని దేవుడు కట్టబోతుండు. హల్లెలూయా. దేవుడు నేను రక్షించబోతుండండి, నిన్ను ఆశీర్వదించబోతుండు. హల్లెలూయా. నీ పట్ల మేలును చేయబోతుండంట. నేను యెహోవానైన దేవుడినని మీరు తెలుసుకుంటారు కదండి. హల్లెలూయా. నా అద్భుతాలు మీరు చూస్తారని చెప్పేసి దేవుడు మీ పట్ల అద్భుతం జరిగించబోతుండు. హల్లెలూయా. గొప్ప ఆశ్చర్యము దేవుడు జరిగించబోతుండు. దేవుడు పట్ల మనం అనేక గొప్ప సాక్ష్యాలు చెప్పే విధంగా మనం తయారు చేస్తాడంట. దేవునికి కృతజ్ఞతలు చెప్పే విధంగా దేవుడు చేసుకుంటాడంట. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే లైక్ చూస్తున్నాండి, ఈరోజు నీ జీవితంలో ఏమీ లేదు కదండి, దేని కొరత ఉందేమో, దేని కొరకు చింతిస్తున్నావేమో తెలియదు, కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉండు. హల్లెలూయా. దేవుడు నీ పట్ల గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతుందేమో. కరువుతో ఉన్నావేమో, నీ ఇంట్లో కష్టం ఉందేమో, నీ కుటుంబంలో అన్ని నష్టాలు జరుగుతున్నాయేమో, ఈరోజు నీ కుటుంబంలో ఆవేదన పడుతున్నావేమో, ఈరోజు నీ కుటుంబంలో ఇది లేదు అది లేదని బాధపడుతున్నావేమో, కానీ దేవుడు ప్రతి సమస్య నుంచి తీరుస్తాడంట. హల్లెలూయా. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతుండండి, మిమ్మల్ని దీవించబోతుండు, మిమ్మల్ని ఆశీర్వదించబోతుండు, మిమ్మల్ని అభివృద్ధి పరచబోతుండు. హల్లెలూయా. కాబట్టి మనము దేవుణ్ణి అడుగుదామండి. దేవుడు మనకు తోడై ఉండి తన ఆత్మను మనకు తోడుంచి అనేక గొప్ప మేలులు జరిగించబోతుండు. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగా కాండి. ఆమెన్. మరి ప్రార్థించుకుందాం, నాతో కలిసి ఏకీభవించండి. మరి ప్రతి ఒక్కరము కదండి, నేను ముందు చెప్పినట్టు కదండి, వాక్యంలో మరి ఏ అధ్యాయంలో ఏది ఉంది కదండి, మనం ఎలా ఆరాధించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా బ్రతకాలి, ఎలా ప్రేమించాలి, మరి శ్రమలలో కూడా మనం ఎలా విడుదల పొందాలి, ఆ శ్రమలో ఎలా ధైర్యం కలగాలి కదండి. మరి మనం చదువుకోండి. ఇక ప్రతి ఒక్కరు నేను చెప్పిన విధంగా చదువుకొని దాని ప్రకారం మీరు జీవించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప మేలును జరిగించబోతుండు. కాబట్టి ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు నాతో కలిసి ఏకీభవించండి. ఎవరు ఏ సమస్యలైతే ఉన్నాయో కదండి, మరి యూట్యూబ్లో కదండి ఎంతమంది అయితే లైవ్ వీక్షిస్తున్నారో, మరి మీ ప్రేయర్ రిక్వెస్ట్ నాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తామండి. మరి ప్రతి ఒక్కరు కదండి ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారో కదండి, మరి మీకున్న సమస్య నుంచి దేవుడు విడిపించే దేవుడు అండి. మరి ప్రేయర్ రిక్వెస్ట్ మీరు తెలియచేసిన ఎడల మరి మీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపించే దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు మరి ప్రార్థించుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి.